హలో హాయ్ అండి, వెల్కమ్ టు నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఏం లేదు, మదిలేటయ్యకి వచ్చేసాం మేము. మదిలేటయ్యని దర్శనం చేసుకోవడానికి బైక్ మీద నేను మా హస్బెండ్ వచ్చేసాము. మా వాళ్ళు చేస్తున్నారనమాట మదిలేటయ్యని, అందుకని వచ్చేసాము. ఇది సెకండ్ టైం నేను మదిలేటయ్యకి రావడం. ఫస్ట్ టైం ఓన్లీ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఒక 5 years 6 years ఉన్నప్పుడు వచ్చాము బైక్ మీదనే. ఇప్పుడు ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం మదిలేటయ్యకి. చాలా బాగుంటుంది, మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మా అత్తమ్మ, నేను, మా చిన్న అబ్బాయిని ఒక్కటి పిలుచుకొని వెళ్ళాము, పెద్ద అబ్బాయి రాలేదు. ఏమంటే పెద్ద అబ్బాయికి ఫిబ్రవరిలో సైన్స్ ఫేర్ ఉంది, అందుకోసమని ప్రాజెక్ట్ చేస్తున్నాడు. స్కూల్కి వెళ్ళాలి ఖచ్చితంగా అని ఇంకా ఇంటి దగ్గరే ఉండే నేను, మా చిన్న అబ్బాయి, మా ఆయన ముగ్గురం కలిసి వెళ్ళాము మదిలేటయ్యలో స్వామిని దర్శనం చేసుకోవడానికి. ఆంజనేయ స్వామి విగ్రహం ఫస్ట్ టైం చూశాను అక్కడ. ఇంతకుముందు అయితే చూడలేదు, కొత్తగా పెట్టారనుకుంటాను. వెళ్ళే దారిలో 3 ఆర్చీలు వచ్చాయి మదిలేటయ్యకి వెళ్ళే దారిలో. ఇది థర్డ్ వన్, సెకండ్ వన్ నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. మొత్తం 3 ఆర్చీలు వచ్చాయి. మీరు వీడియో మొత్తం చూసారంటే లోపల దేవుణ్ణి ఒక్కటైతే చూపించలేదు, కానీ మొత్తం బయట మా వాళ్ళు పెద్ద కోనేరులాగా ఉంటుంది, అంటే వాటర్ ఏమంటారు అబ్బా, వాటర్ ఉంటుంది, అందులో స్నానాలు చేస్తారు మా ఆయన మా బాబు. శనివారం ఫుల్ ఉండే రష్, చూడండి ఎన్ని లారీలు, ఎంతమంది చేశారో మదిలేటయ్యని. పుట్టింటికెళ్ళి ఉండే మా చుట్టాల వాళ్ళవి, పుట్టింటికెళ్ళి ఉంటే వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేశాము. వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది. ఎంట్రన్స్ అవుతున్నాం, దగ్గరలో గుడికి దగ్గరలో ఉన్నాం ఇప్పుడైతే. ప్లీజ్ ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, అంటే ఇంతవరకు 1600 మెంబర్స్ అయ్యారు. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఇలాగే నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మా హస్బెండ్ సపోర్ట్ కానీ, మా అత్తగారి సపోర్ట్, మా పిల్లల సపోర్ట్ నాకు చాలా ఉంది. చాలా మంచిగా వీడియోస్ చేస్తున్నాను అంటే వీళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్లనే. అలాగే మీరు చూసి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం ఉత్సాహం వస్తుంది. కామెంట్ చేయాలి, ఎలా ఉన్నాయి వీడియోస్, ఇంకా ఎంత మంచిగా చేస్తే ఇంప్రూవ్ అవుతుంది ఏమి అనేది. అదిగోండి గుడి దగ్గరకు వచ్చేసాము, ఇంకా కోనేరు దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు. ఎంతమంది జనాలు వచ్చారు, అసలు దర్శనం అవ్వదు అనుకున్నాము, కానీ మా ఆయనకి కొంచెం రికమెండేషన్ వల్ల 5 minutesలో దర్శనం అయిపోయింది. మాది విఐపిలో వెళ్ళాము. మా ఆయన కొంచెం పలుకుబడి బాగానే ఉంది. దర్శనం చేసుకొని విఐపిలో హ్యాపీగా 5 minutesలో దర్శనం. అదిగోండి కోనేరు దగ్గరికి వెళ్తున్నాం. మా పిల్లలు, మా యోగి, మా హస్బెండ్ ఇద్దరు స్నానం చేసేసి ఆల్రెడీ ఇంటికాడ చేశారు. వాటర్ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. కాసేపు స్విమ్మింగ్ చేయాలి. స్విమ్మింగ్ రాదు కానీ మా ఆయనకు వస్తుంది, బాగా వస్తుంది. ఎంత వాటర్ ఉన్నా అందులో ఈ స్విమ్మింగ్ చేయగలడు. మా అబ్బాయికి అస్సలు రాదు, భయపడతాడు వాటర్ అంటే. స్విమ్మింగ్ నేర్పించు అని మా ఆయనకు అడుగుతాడా, మా ఆయన ఏమంతగా పట్టించుకోడు. వానికి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం, నేర్పించాలి. మన కర్నూలులో పెద్ద పార్కులో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అందులో